ఈ బాటిల్ గార్డ్ ఈ సొరకాయలో వచ్చేసరికి ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది అశ్విని, థైమిన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, అండ్ నువ్వు చెప్పినట్లు వాటర్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ మాన్సూన్ సీజన్లో ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోరు కాబట్టి అట్లీస్ట్ ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటుంటే కూడా మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది. ఓకే, కంప్లీట్గా అవాయిడ్ చేసేసి ఇలా అన్నారనేసి ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసేసుకుంటే ఏమవుతుంది? అప్పుడు మనకి ఖచ్చితంగా లైక్ బాడీకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వదు కాబట్టి ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ కాల్షియం కూడా ఉండకపోతే బోన్స్కి కూడా లైక్ బ్రిటిల్ అయ్యే ఛాన్సెస్ కానీ ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్, కాల్షియం డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడచ్చు. కర్రీనా ఇది? దేంట్లో తినాలి? సో రోటీ కానీ రైస్ కానీ. ఏం తెచ్చారు మీరు? ఇప్పుడైతే నేను కర్రీ చేసిస్తాను, మీరు ఇంటికి వెళ్ళి రోటీతో తినండి. గో టు హోమ్, ఇంటికి వెళ్ళి తినాలి నేను. వెరీ నైస్. ఓకే, ప్రిపేర్ చేసుకుందామా? ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో దీంట్లో పెద్దగా అన్నీ కూడా స్పైసెస్ ఒకటే యాడ్ చేసుకుంటున్నాం మనం. ఓన్లీ సొరకాయ మాత్రమే ఉంది. కారం ఎందుకు యూజ్ చేయట్లేదు? జనరల్గా అంటే ఎండుమిర్చి యూజ్ చేస్తే ఇంకా మంచిది కాబట్టి అది యూజ్ చేస్తున్నాను. ఓకే, కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, కరివేపాకు. ఓకే, కలపచ్చా? సో నెక్స్ట్ మనం ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటాం. ఓకే, సో ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం కదా లక్ష్య గారు. సో మాన్సూన్ సీజన్లో కొంచెం ఎక్కువగా మనకి ఈ దోమలు వాటి వల్ల కూడా డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి. సో ఇవే కాకుండా ఇంకా వేటి వల్ల మనకి డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో మెయిన్గా మనకి ఈ సీజన్లో బ్యాక్టీరియా అండ్ వైరస్ వల్ల వస్తుంది అశ్విని. అది కూడా ఏంటి అంటే ఆ బ్యాక్టీరియా అండ్ వైరస్ని మనకి ఈ మస్కిటోస్, ఏ దోమలు ఏవైతే ఉన్నాయో అవి స్టాగ్నెంట్ వాటర్లో ఆ గ్రోత్ అవ్వడము అండ్ వాటిని మన బాడీకి ట్రాన్స్మిట్ చేయడం వల్ల ఈ టైఫాయిడ్ కానీ మలేరియా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాజ్ ఉంది. అంటే ఇప్పుడు టైఫాయిడ్ అనుకోండి, మనకి సాల్మొనెల్లా టైఫీ అన్న బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలరా అనుకోండి, విబ్రియో కలరా అన్న బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ డెంగ్యూ అంటే కూడా మనకి మస్కిటో బోర్న్ అనమాట. సో అట్లా మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మన బాడీకి లైక్ ఈ మస్కిటోస్ వల్ల రావడం వల్ల ఈ టైఫాయిడ్ మలేరియా అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో ఇటువంటి డెఫిషియన్సీస్ మనం చూస్తూ ఉంటాము ఈ టైంలోని మాన్సూన్ సీజన్లో. సో ఈ టైంలో మనకి మేజర్గా వచ్చేసరికి వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా అవుతుంది అశ్విని, ఎందుకంటే సన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. సో జనరల్గా ఈ సీజన్లో మాన్సూన్ సీజన్లో వైటమిన్ డి జనరల్గా అయితే మనకు ఓన్గా బాడీలో సింథసిస్ అవుతుంది. బట్ కొన్ని టైప్స్ ఆఫ్ మష్రూమ్స్లలో కానీ కొద్ది కౌ మిల్క్ ఇట్లాంటి వాటిలలో కొద్ది శాతం వరకు ఉంటుంది. సో మాన్సూన్ సీజన్ వచ్చినప్పుడు ఈ డెఫిషియన్సీని ఓవర్కమ్ అవ్వడానికి మనం ఇలాంటి ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటుంటే కొంతవరకు బెటర్ ఉంటుంది. మరి ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ అయితే సప్లిమెంట్స్ తీసుకోవాలి, కానీ జస్ట్ ఈ సీజన్లో ఇలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే, సో కూల్గా ఉంటుందని చెప్పేసి కొంచెం బాడీలో వేడి, నిన్న మాట్లాడుకున్నాం మనం టీ కూడా అందుకే ప్రిపేర్ చేసుకున్నాము. హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికని చికెన్ అవి కూడా తీసుకుంటూ ఉంటారు. సో 1 వీక్లో కనుక కంపేర్ చేస్తే కనుక చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళు ఎంత శాతం వరకు తీసుకోవచ్చు? సో ఈ సీజన్లో మనకి ఏ ఫుడ్ తీసుకున్నా, ఆకుకూరలు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. బికాజ్ ఆకుకూరల వల్ల కూడా మనకి స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ. సో నాన్ వెజ్ తీసుకున్నప్పుడు కొద్దిగా స్టెరిలైజ్గా తీసుకొని వీక్లీ 1 or 2 తీసుకోవచ్చు. ఓకే, దెన్ సో నెక్స్ట్ మనం సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాం. సో వీటిని లైట్గా వేపుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, అండ్ కొద్దిగా ఉప్పు. సో దీన్ని ఒక్కసారి కలిపేసుకుంటాం. సో దీంట్లో మనం కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేస్తాం. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఓకే, ఓకే అలకి గారు ఎంతసేపు కుక్ చేసుకోవాలి? సో దీన్ని మనము మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పెట్టుకున్నా రెడీ అయిపోతుంది. ఓకే,
సో మలేరియా డెంగ్యూకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఏంటి డిఫరెన్స్? సో జనరల్గా మలేరియా అండ్ డెంగ్యూ మనకి వచ్చేది మస్కిటోస్ వల్ల, లైక్ ఈగల్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టైఫాయిడ్ వచ్చేసరికి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే. సో ఇది మనకి మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇవి వచ్చినప్పుడు మనకి సిమ్టమ్స్ అయితే ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి. లైక్ ఎక్కువగా ఫీవర్ రావడం, చిల్స్ రావడం, చలి జ్వరము రావడము, అండ్ కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా, అంటే కడుపులో తిప్పినట్లు అనిపించడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ సిమిలర్ సిమ్టమ్సే ఉంటాయి, బట్ టైప్ ఆఫ్ లైక్ వాళ్ళ బాడీని అఫెక్ట్ చేసే వైరస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళకి డైట్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఎవరికైనా సరే వాళ్ళకి ఏంటి అంటే ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవ్వాలి. సో డిసీజ్ రెసిస్టెన్స్ అనేది పెరగాలి. కాబట్టి మేము ఎక్కువగా వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళ డైట్ వచ్చేసరికి బ్లాండ్ డైట్గా పెడతాం. అంటే ఎక్కువగా మసాలాలు కానీ ఆయిల్ కానీ ఎక్కువగా లేకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా కిచిడి కానీ, కర్డ్ రైస్ కానీ, ఇడ్లీ కానీ ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయమని చెప్తాము. సో రెండింటికి సిమ్టమ్స్ ఒకలాగే ఉంటాయన్నారు కదా, కంప్లీట్ బాడీ టెస్ట్ చేయించుకోవాలా మరి ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు? మనకి బ్లడ్ టెస్ట్ సపరేట్గా ఉంటాయి. డెంగ్యూ కానీ, మలేరియా, టైఫాయిడ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనకు డాక్టర్ ఈ 2 టెస్ట్లు అనేవి అడ్వైస్ చేస్తారు. సో దేనికి మనకు పాజిటివ్ వస్తే, ఏ వైరస్కి అయితే పాజిటివ్ వస్తుందో దాన్ని బట్టి దాన్ని లైక్ ఈ పర్టికులర్ టైఫాయిడ్ అని, మలేరియా అనేది డయాగ్నోసిస్ చేస్తారు. ఓకే. సో 2 మినిట్స్ అయిపోయినట్టుంది, ఒకసారి చెక్ చేద్దాం. సో అశ్విని, మన రెసిపీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాం. ఓకే. సో మన మసాలా లౌకి సబ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? డన్. మసాలా లౌకి సబ్జీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మసాలా లౌకి సబ్జీకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, గరం మసాలా, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు. మసాలా లౌకి సబ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, సొరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గరం మసాలా వేసి కలుపుకుని మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా లౌకి సబ్జీ రెడీ.